నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఉంది చంద్రబాబు తీరు. తిట్టిన నోటితోనే పొగట్టం, దూషించిన నాలుగుతోనే ఆకాశానికి ఎత్తటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు బాబుతో మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ సందర్భంగా చంద్రబాబు నైజంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో బీహార్ డెకాయిట్ అని ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబే తిట్టి ఇప్పుడు తన ఇంటికి ప్రత్యేక విమానంలో రప్పించుకొని మరి కౌగిలించుకోవటంపై రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారితీసింది. మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక విమానంలో వచ్చి విజయవాడలో చంద్రబాబును కలిశారు. నారా లోకేష్ హైదరాబాద్ నుండి స్వయంగా ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చారు. కరకట్టలోని చంద్రబాబు అక్రమ నివాసంలో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ల భేటీ నేపథ్యంలో సోషల్ మీడియాలో చంద్రబాబు లోకేష్లపై సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు. గతంలో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్లు తీవ్రంగా ప్రశాంత్ కిషోర్ ని దూషించారు. ప్రశాంత్ కిషోర్ ని చంద్రబాబు గతంలో పీకే కాదు బీడీ బీహార్ డెకాయిట్ అంటూ విమర్శించారు. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి గెలవడం చేతకాక బీహార్ నుండి ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నారని లోకేష్ విమర్శించారు. అలానే స్వయంగా ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు ప్రజల సమక్షంలోనూ ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేశారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ నుండి వచ్చిన దొంగ, ఇక్కడ లక్షల ఓట్లను తొలగించడానికి వచ్చాడని విమర్శించారు. బీహార్ నుండి వచ్చిన ఈ కన్సల్టెంట్ 8 లక్షల టీడీపీ ఓట్లను తొలగించారని, ఫామ్ 7ని దుర్వినియోగం చేశారని, రేపు నా ఓటు కూడా తొలగిస్తారేమోనని చంద్రబాబు అప్పట్లో ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ విమర్శలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుకి గుర్తు చేస్తున్నారు. జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే, బీహార్ నుండి మేము చీకొట్టిన బీహార్ నుండి తెచ్చుకుంటే, లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలుని తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా, లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మని తెచ్చుకుంటే ఏముంటుంది? జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. నువ్వు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మేము చీకొట్టి బయటికి దోసినాడు ఎంతమంది తెచ్చుకున్నా నీ దగ్గర డబ్బు ఉంది, పాపపు సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు. తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పనేది చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం. ప్రశాంత్ కిషోర్ పైన తీవ్రమైన నేరారోపణలు కూడా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేశారు. గతంలో ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ జగన్ పై హత్యాయత్నం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా ప్రశాంత్ కిషోర్ ప్లాన్ లేనని చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలంతా ఆరోపించారు. ఇప్పుడు అదే పీకేనే ఇంటికి తెచ్చుకున్నారని మంత్రి గుడివాడ అమర్ ట్వీట్ చేసి చంద్రబాబుకి చురకలు అంటించారు.